హాయ్ గైస్, తగ్గేదేలే అంటూ మేము ముందుకి రచ్చ చేయడానికి రఫ్ ఆడించడానికి వచ్చిన పుష్ప 2 మూవీ గురించి కొన్ని విషయాలు. పుష్ప 2 మూవీ అనేది బాహుబలి తర్వాత అంత హైప్ క్రియేట్ చేసిన మూవీ. నేషనల్ వైడ్ సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ని చేసి తెలుగు సినిమా విలువని మరింత పెంచి బడ్జెట్ పరంగా తెలుగు యొక్క స్థాయిని, సినిమా స్థాయిని ఎంతో ముందుకు తీసుకెళ్ళిన పుష్ప 2 మూవీలో అసలు ఏమేమి థింగ్స్ ఉన్నాయి, అసలు ఇది విజువలైజ్ అయిందా లేదా, సుకుమార్ ఎక్స్పెక్టేషన్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ అందరిని ఫిదా చేసిందా, పిచ్చెక్కిచ్చిందా చూద్దాం. సినిమాలో ముఖ్యంగా సుకుమార్ని మనం గమనిస్తే ఫస్ట్ పార్ట్తో వచ్చిన హైప్ని, ఆ బజ్ని, నార్త్ ఇండియన్స్ని ఎక్కువగా ఇంప్రెస్ చేయడానికి తను కొన్నిసార్లు తన న్యాచురల్ వేని వదిలి కొంచెం సైడ్కి వెళ్ళినట్టుగా మొదట మనకి ఇంట్రడక్షన్ సీన్తో అర్థమవుతుంది. సినిమా అనేది జపాన్ యొక్క ఒక పోర్ట్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ని అబ్రప్ట్గా కట్ చేసి ఒకేసారి నేషనల్ నుంచి లోకల్కి మన చిత్తూరు జిల్లాకు వచ్చేయడం జరుగుతుంది. ఇందులో శ్రీవల్లి మన పుష్పకి మధ్య ఉండే సీన్స్తో సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమాలో మెయిన్ హైలైట్స్ ఫహాద్ ఫాజిల్ మరియు పుష్పకి మధ్య, అంటే అల్లు అర్జున్కి వచ్చే మధ్య సీన్లుగా చెప్పుకోవచ్చు. కానీ ఇందులో షెకావత్ పాత్రని, పుష్ప పాత్రని చేసిన ఇద్దరి మధ్య సీన్స్ కొన్నిసార్లు బాగా హైలైట్ అవుతాయి. కొన్నిసార్లు పుష్ప బాగా డామినేట్ చేయడంతో విలనిజంలో కొంచెం పసు తగ్గి, కొంచెం హీరోయిజం తగ్గ పసు కూడా మనకి తగ్గినట్టు కనిపిస్తుంది. మెయిన్ అల్లు అర్జున్ తన యాక్టింగ్తో, డ్యాన్స్తో ఎమోషన్స్, భావోద్వేగాలు పండించడంలో నేషనల్ అవార్డు వచ్చింది, ఏమన్నా లాబింగ్ చేసాడని అనుమానం నుంచి పూర్తిగా మనల్ని అది భ్రమ కాదు, నిజంగానే అవార్డు వచ్చేటట్టుగా తన విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఉందని ఈ సినిమాలో మరొకసారి నిరూపిస్తాడు. మొదటి సినిమాలో మనకి వదిలేసిన లీడ్స్ బట్టి మన మంగళం సీన్కి పుష్పకి మధ్య చాలా బలమైన సీన్లు, అనసూయకి మంగళం సీన్కి మన పుష్పకి మధ్య ఉండే సీన్లు చాలా బలంగా ఉంటాయి అనుకుంటాం. కానీ ఇందులో కూడా మంగళం సీన్ పాత్రని చాలా తక్కువగానే చూపించడం జరిగింది. కొత్త పాత్ర ఏంటంటే జగపతి బాబు ఒక పార్టీ యొక్క నేషనల్ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ సీఎం డిసైడ్ చేసే ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తాడు. ఇక్కడితో సినిమా చాలాసార్లు ఒక ర్యాండమ్గా ఒక ట్విస్ట్ తీసుకొని దాన్ని ర్యాండమ్గా అబ్రప్ట్గా కట్ చేయడం, సీన్కి కొంత లింక్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ప్రతి సీన్ని చాలా రిచ్గా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో తీయడం జరుగుతుంది. వాళ్ళు మొదటి నుంచి హైలైట్గా చెప్పిన జాతర ఎపిసోడ్ మాత్రం సినిమాలో చాలా కీలకంగా, సినిమాని రిపీట్ ఆడియన్స్ వచ్చే విధంగా, లేకపోతే అల్లు అర్జున్ మాస్ అభిమానుల స్థాయిని ఇంకా పెంచే విధంగా ఉంది. ఇంకా సినిమా మెల్లిగా స్టార్ట్ అయినప్పటికీ షెకావత్ పుష్పకి మధ్య జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్, ఆ విషయాలు, ఒక 2000 టన్నుల సరుకుని చిత్తూరు జిల్లా అడవుల నుంచి ఒక చెన్నై పోర్టు వరకు ఎలా తప్పించుకోవడం మీద విపరీతమైన ఛాలెంజ్ల మీద నడుస్తుంది. ఈ సీన్లన్నీ నడుస్తుండగానే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక మెయిన్ సీన్ బాగా వచ్చి సినిమాని ఒక హైలైట్ చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ కొంచెం చాలా స్పీడ్ అందుకుంటుంది. యావరేజ్గా ఉన్న ఫస్ట్ హాఫ్, అప్పటి వరకు ఉన్న ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో చాలా స్పీడ్ అందుకొని కథ వైపు బాగా సాగుతుంది. తన ఇంటి పేరు లేకపోవడం అనే భావోద్వేగాన్ని సుకుమార్ చాలా తెలివిగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వాడుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఇంటి పేరు లేకపోవడం వల్ల తను సఫర్ అయ్యే విధానాన్ని, ఆ భావోద్వేగాలు పండించడంలో అల్లు అర్జున్ చాలా చక్కని ఎక్స్ప్రెషన్స్, చక్కని నటనని కనబరిచాడు. తనకి సపోర్టివ్గా రష్మిక కూడా అంతే సపోర్టివ్గా నటించి అందరి మనల్ని చూరుకుంటుంది. ఇంకా రెండో ఎమోషన్స్ భార్యాభర్తల మధ్య వచ్చే ఎమోషన్స్. ఒక చక్కని భార్యాభర్తల మధ్య ఉండే బంధంలో, వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిలిపి తగాదాలు, రొమాంటిక్ విషయాల్లో కూడా ఈ దర్శకుడు బాగా సక్సెస్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎప్పుడు ఫిదా అయ్యే విషయాల్లో డ్యాన్స్ ఒకటి. ఇంకా డ్యాన్స్ విషయంలో మనం చిన్నది కూడా తప్పు పట్టే విధంగా లేకుండా జాతర సాంగ్ కానీ, సూసైటీ సాంగ్ కానీ, మిగతా కిసిక్ సాంగ్స్లో శ్రీవల్లితో వచ్చే ఐటమ్ సాంగ్ కానీ అభిమానులు పిచ్చెక్కిస్తాయని చెప్పాలి. సినిమా ఇలా సాగుతున్నప్పుడు విలన్స్ అనేది పెరుగుతూ వస్తారు. షెకావత్తో పాటు, మంగళం సీన్తో పాటు, సిండికేట్లో తనంటే పడిన కొంతమందితో పాటు కొత్తగా ఈ వాళ్ళ అన్నయ్య గారి కూతుర్ని కిడ్నాప్ చేసిన సంఘటనలో ప్రతాప్ రెడ్డి, అదే ఇందాక చెప్పాను కదా, నేషనల్ పార్టీ తాలూకు ఒక ప్రతినిధి, తను తమ్ముడు కొడుకు ఆ కిడ్నాప్ వ్యవహారంలో ఇరుక్కోవడంతో మనకి సినిమా ఎటువైపు వెళ్తుంది అన్నది అర్థమవుతుంది. ఇది ఒక విధంగా బలవంతంగా మూడో పార్ట్ వైపు ఈ సినిమాని తీసుకెళ్లే విధంగా బలవంతంగా చూపించినట్టు కనిపించిన, షెకావత్ కంటే ఒక బలమైన ప్రత్యర్థి ఉండాలనే ఆలోచన కూడా సుమారుగా ఉందనే ఆలోచన మనకి రేకెత్తిస్తుంది. ఈ కిడ్నాప్ సంఘటన తర్వాత జరిగే
విషయాలు సినిమాని చాలా పీక్లో తీసుకెళ్తా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం సగటు అల్లు అర్జున్ అభిమానులే కాకుండా సగటు ప్రతి సినిమా అభిమానికి కూడా ఒక విధంగా గూస్ బంప్స్ పిచ్చెక్కిటెడ్ చేస్తాయి. సినిమా అప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ క్లైమాక్స్లో వచ్చే లేడీ గెటప్లు ఉండే ఫైట్ మాత్రం ఎవరినైనా కూడా అలరిస్తుంది. సినిమా నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్తో రావడానికి ఈ సన్నివేశం బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్గా ఈ సినిమా వరకు సుకుమార్ ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే అన్నయ్య గారి పాపను కాపాడడం ద్వారా, తన ప్రాణాలకు తెగించి కాపాడడం ద్వారా తన ఇంటి పేరుని వాళ్ళ అన్నయ్య తనంతట తాను పుష్పకి ఇచ్చి ఆ విషయంలో సాటిస్ఫై చేసినట్టు కనిపిస్తుంది. బట్ ఇంకా మనకి జపాన్ పోర్టులోకి వెళ్ళిన అల్లు అర్జున్, గాయపడిన అల్లు అర్జున్ ఏమయ్యాడు, అసలు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన అల్లు అర్జున్ తర్వాత ఇంకా ఎలా ముందుకెళ్తున్నాడు, ఎంతోమంది శత్రువుల్ని అంటే అప్పటి వరకు ఉన్న షకావత్, మంగళం సేను, సిండికేట్లో మిగతా సభ్యులనే కాకుండా ఒక బలమైన అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడిని ముందుగా విలన్గా తయారు చేసుకునే విధానంలో థర్డ్ పార్ట్ సాగుతుందని ఇందులో మనకు చూపించడం జరిగింది. షకావతి కూడా చనిపోయినట్టు ముందు సీన్లో చూపించినప్పటికీ ఎండింగ్ సీన్లో తను ఒక బాంబు పేల్చే సన్నివేశంలో కనిపించడంతో తన పగను ఇంకా కొనసాగించే విధానంగానే థర్డ్ పార్ట్ కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. ఎనీవే సినిమా చాలా లెంగ్తీగా ఉండడం అనేది ఒక మైనస్ పాయింట్. పుష్పవన్లో మెయిన్ కథలో చాలా ట్విస్ట్లు, ఇంట్రడక్షన్లతో ఉండడం వల్ల తన కూలీ నుంచి ఒక లీడర్గా, సిండికేట్ లీడర్గా ఎదిగిన విధానం ఉండడంతో చాలా ఎక్సైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటో ఆల్రెడీ మొదటే మనకి మంచి సిండికేట్ లీడర్గా అయిపోయి చాలా పవర్ఫుల్ వ్యక్తి అవడం వల్ల ఢీకొట్టే వ్యక్తి అంతకంటే పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఆ యొక్క విలనిజం ఆ స్థాయిలో లేకపోవడంతో కొంత ఆ పస తగ్గి విలన్కి హీరోకి ఉండే మధ్య సన్నివేశాలు కొంచెం తేలిపోయినట్టుగా కనిపిస్తాయి. అంతేకాకుండా పుష్ప 1లో చాలా న్యాచురల్ సీన్స్, మారేడుమిల్లి అడవుల్లోని, శ్రీశైలం అడవుల్లో, శేషాచలం అడవుల్లో తీసినటువంటి సినిమా చాలా వరకు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి గ్రాండియర్ కోసమో దేనికోసమో కానీ ఎక్కువగా స్టూడియోలో వేసిన సెట్లు, ఇంట్లో ఉండే సన్నివేశాలు, కొంచెం గ్రాఫిక్స్ని ఎక్కువగా ఉపయోగించుకొని న్యాచురల్ నుంచి కొంచెం ఆర్టిఫిషియల్గా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏదైనా సినిమా పుష్ప 1తో వచ్చిన హైప్తో వచ్చిన ఆ బడ్జ్ని క్యాష్ చేసుకోవడానికి అవడం అయితేనే, ఆ ఎక్స్పెక్టేషన్ నిలబెట్టుకోవడానికి అవడం అయితేనే సుకుమార్లో పడిన టెన్షన్ కొంత కనబడుతుంది. బట్ సినిమా టోటల్గా చాలా ఎఫర్ట్గా, చాలా కష్టపడి తీసిన విధానం సినిమా మొత్తం కనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం అత్యంత రిచ్గా వేసిన సెట్స్, వాళ్ళు ఖర్చు పెట్టిన ధనం ప్రతి సన్నివేశంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ అటువంటి సన్నివేశాల వల్ల సినిమా ఖచ్చితంగా చాలా స్థాయిని పెంచిందని అనొచ్చు. ఈ సినిమాని ఇంకా కొంచెం ట్రిమ్ చేసినట్టయితే ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు, కొంచెం ఇంకా కథ మీద దృష్టి పెట్టుంటే బాగుందనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా మూవీ మీద ఎటువంటి కంప్లైంట్స్ మనకి మూవీ అయ్యాక కనబడిపోయినా పుష్ప 1లో ఉన్న మ్యాజిక్ ఏదో చిన్న మిస్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఆ మ్యాజిక్ ఏం మిస్ అయిందంది ఎవరిని అడిగినా కూడా పూర్తిగా చెప్పలేని స్థాయి. థర్డ్ పార్ట్ వైపు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందని చెప్పాలి. సినిమా సెకండ్ పార్ట్ వరకు కమర్షియల్గా ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి టచ్ అయ్యే ఎమోషనల్ సీన్స్, శ్రీవల్లి పుష్ప మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, చిలిపి తగాదాలు, కథలో వచ్చే కొన్ని మాస్ విషయాలు కానీ, జాతర ఎపిసోడ్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇంటర్వెల్లో షకావతిని పుష్ప ఛాలెంజ్ చేసే విషయాలు కానీ, తన బాడీ మ్యానరిజంతో పుష్ప చూపించిన పుష్ప రోల్లో అల్లు అర్జున్ చూపించిన విశ్వరూపం అనేది ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆడియన్స్ని అయితే పూర్తిగా అలరిస్తుంది. సగటు అభిమానిని కూడా చాలా వరకు అలరిస్తుంది. చిన్న లూప్స్ ఉన్నప్పుడు బట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇది తెలుగు యొక్క కమర్షియల్ స్థాయిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన సినిమాగా మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కుడోస్ టు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ ఫర్ దేర్ ఎఫర్ట్స్.